ప్రాబబిలిటీలో కొన్ని క్వశ్చన్స్ చూద్దాం. సే దిస్ 5 డిజిట్ నంబర్ ఈజ్ సెలెక్టెడ్ ర్యాండమ్లీ ఫార్మ్డ్ ఫ్రమ్ ది డిజిట్స్ 1 2 3 4 5 వితౌట్ రిపిటేషన్. అంటే మీనింగ్ ఏంటి? 1 2 3 4 5 అనే 5 డిజిట్స్, ఈ 5 డిజిట్స్ని బేస్ చేసుకొని 5 డిజిట్ నంబర్స్ మనం ఫామ్ చేస్తున్నాం. అంటే చాలా 5 డిజిట్ నంబర్స్ వస్తాయి కదా. వితౌట్ రిపిటేషన్ అంటే ఏంటి? ఓకే, అంటే ఏ నెంబర్ కూడా మళ్ళీ రిపీటెడ్గా తీసుకోవద్దు. అలా ఈ 5 డిజిట్స్తో ఒక 5 అంటే చాలా 5 డిజిట్స్ నెంబర్స్ ఫామ్ చేస్తాం. వాటిలో నుంచి ఇప్పుడు చూడండి, ఏ 5 డిజిట్ నెంబర్ ఈజ్ సెలెక్టెడ్ ర్యాండమ్లీ. అంటే సో మెనీ 5 డిజిట్ నెంబర్స్ వీ కెన్ ఫామ్ యూజింగ్ దీస్ డిజిట్స్. వాటిలో నుంచి ఒక 5 డిజిట్ నెంబర్ సెలెక్ట్ చేసుకుంటున్నాం. అయితే యు సీ వాట్ ఇస్ ద క్వశ్చన్, టైల్ ఎండ్ ఆఫ్ ది క్వశ్చన్, ది ప్రాబిలిటీ దట్ ఇట్ ఈస్ డివిజిబుల్ బై 5. అంటే మనం ఏదైతే ఇట్ ఈస్ డివిజిబుల్ బై 4. మనం ఏదైతే సెలెక్ట్ చేసుకున్నామో ఆ సెలెక్ట్ చేసుకున్న 5 డిజిట్ నెంబర్ 4తో డివిజిబుల్ అయ్యే ప్రాబిలిటీ ఏంటి అంటున్నాడు. అయితే ముందు మనకి డినామినేటర్లో ఏం రాయాలి? డినామినేటర్లో ఆల్ పాసిబుల్ నంబర్ ఆఫ్ నంబర్ ఆఫ్ ఆల్ 5 డిజిట్ నంబర్స్ కదా. ఎన్ని 5 డిజిట్ నెంబర్స్ పాసిబుల్ అవుతాయో అవన్నీ డినామినేటర్లో మనం రాసుకుంటాం, అంటే శాంపుల్ స్పేస్లో. ఇప్పుడు మనకి ఇక్కడ ఎన్ ఆఫ్ ఎస్ ఏంటి? సొల్యూషన్. ఎన్ ఆఫ్ ఎస్ మీన్స్ నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ఏ శాంపుల్ స్పేస్, నంబర్ ఆఫ్ ఆల్ 5 డిజిట్ నంబర్స్, అంతే కదా. నంబర్ ఆఫ్ ఆల్ 5 డిజిట్ నంబర్స్ formed from the digits 1 2 3 4 5. ఇక్కడ వితౌట్ రిపిటేషన్ అంటున్నాడు. అంటే మీనింగ్ ఏంటి? జస్ట్ ఐ విల్ గివ్ వన్ క్లారిటీ. టోటల్గా 5 డిజిట్ నెంబర్స్ అంటే 5 బ్లాంక్ స్పేసెసే కదా. ఫస్ట్ బ్లాంక్ స్పేస్ జనరల్ యూనిట్స్ ప్లేస్, టెన్స్ ప్లేస్, హండ్రెడ్స్ ప్లేస్, 1000 ప్లేస్, 10,000 ప్లేస్ ఇలా చెప్పకుండా డైరెక్ట్గా బ్లాంక్ స్పేసెస్ ఆ లాజిక్తో వెళ్ళిపోతుంది. అది పెద్ద మీకు కన్ఫ్యూజన్ ఏమి ఉండదు. సో ఇప్పుడు ఈ ప్లేస్ని ఫిల్ చేయడానికి నా దగ్గర ఎన్ని డిజిట్స్ అవైలబుల్గా ఉన్నాయి? 5 డిజిట్స్ అవైలబుల్గా ఉన్నాయి. సో వీ కెన్ ఫిల్ దిస్ బ్లాంక్ స్పేస్ విత్ ఎనీ ఆఫ్ ది 5 డిజిట్స్ ఇన్ 5 వేసే కదా. అండ్ సెకండ్ బ్లాంక్ స్పేస్ని ఫిల్ చేయడానికి ఇప్పుడు ఎన్ని డిజిట్స్ అవైలబుల్గా ఉన్నాయి? 4 ఉన్నాయి. ఎందుకంటే వితౌట్ రిపిటేషన్ అంటున్నాడు కదా. ఆల్రెడీ ఒక డిజిట్ని ఇక్కడ ఫిల్ చేసావు కాబట్టి సో ఇది మళ్ళీ ఇక్కడ మనం తీసుకోము. సో దీన్ని ఫిల్ చేయడానికి 4 ఉన్నాయి. మరి థర్డ్ బ్లాంక్ స్పేస్ ఫిల్ చేయడానికి 3 ఉన్నాయి. ఎందుకంటే ఆల్రెడీ ఇక్కడ 2 ఫిల్ చేసేసి ఉన్నావు కదా. రైట్, ఇక్కడ 2 వస్తాయి, ఇక్కడ 1 వస్తాయి, అంతే కదా. 5 ఇంటూ 4 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 1 అంటే అది 5 ఫ్యాక్టర్లే కదా. అంటే 5 ఫ్యాక్టర్లే, డైరెక్ట్గా చెప్పకుండా రీజన్ చెప్తున్నాను. 5 ఫ్యాక్టర్లు 120 ఎన్ ఆఫ్ ఎస్. అది ఇప్పుడు ఫేవరబుల్ కేసు ఎప్పుడు మన క్వశ్చన్ నుంచి వస్తుంది. న్యూమరేటర్ డినామినేటర్ ఈజ్ నథింగ్ బట్ ది నంబర్ ఆఫ్ ఆల్ పాసిబుల్ కేసెస్. న్యూమరేటర్ ఆల్వేస్ కమ్స్ ఫ్రమ్ ది క్వశ్చన్. వాట్ ఈజ్ అవర్ క్వశ్చన్? ఓకే, ది ప్రాబిలిటీ దట్ ఇట్ ఈస్ డివిజిబుల్ బై 4. ఇట్ ఈస్ డివిజిబుల్ బై 4 అంటే ఇప్పుడు నువ్వు ముందు ఒక 5 డిజిట్ నెంబర్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ మొత్తం ఎన్ని ఉన్నాయి? 125 డిజిట్ నెంబర్స్ ఉన్నాయి. వాటిల్లో ఒక 5 డిజిట్ నెంబర్ సెలెక్ట్ చేసుకుంటే అది 4తో డివిజిబుల్ అయ్యే ఛాన్స్ ఎంత? అంటే అవుట్ ఆఫ్ 125 డిజిట్ నెంబర్స్ ఎన్నైతే 4తో డివిజిబుల్ అయితే అవన్నీ న్యూమరేటర్లోకి వస్తాయి, అంతే కదా. మరి 4తో డివిజిబుల్ కావాలంటే ఏంటి? ఓకే, ఫేవరబుల్ కేసెస్. అది క్వశ్చన్ నుంచి వస్తుంది. ఫేవరబుల్ కేస్ మీన్స్ ద నంబర్ డివిజిబుల్ బై 4. అంటే 5 నంబర్ డివిజిబుల్ బై 4 అంటే లాస్ట్ 2 డిజిట్స్ 4తో డివిజిబుల్ అవ్వాలి, అంతే కదా. ఏ నంబర్ ఈజ్ డివిజిబుల్ బై 4 మీన్స్ ఇఫ్ ది లాస్ట్ 2 డిజిట్స్ ఆర్ డివిజిబుల్ బై 4 దెన్ ది టోటల్ నంబర్ ఈజ్ డివిజిబుల్ బై 4. చూడండి, ఫేవరబుల్ కేసెస్ అంటే టోటల్గా 5 డిజిట్స్లో లాస్ట్ 2 డిజిట్స్ 4తో డివిజిబుల్ అవ్వాలి. లాస్ట్ 2 డిజిట్స్ 4తో డివిజిబుల్ అవ్వాలంటే సో అప్పుడు టోటల్గా నంబర్ అంతా 4తో డివిజిబుల్ అవుతుంది. అంటే ఏ పాసిబిలిటీస్ ఉంటాయి? లాస్ట్ 2 డిజిట్స్ 4తో డివిజిబుల్ అవ్వాలంటే 1 2, అంతే కదా. 1 2 ఉంటుంది, 1 3 ఉండదు, 1 4 ఉండదు, 1 5 ఉండదు. నెక్స్ట్ 2 3 ఉండదు, 2 4 ఉంటుంది, ఇస్ ఇట్ 2 5 ఉండదు. 1 2 అంటే అంతే కదా, 12 4తో డివిజిబుల్ అవుతుంది, 24 4తో డివిజిబుల్ అవుతుంది, 2 4 ఉండదు, 2 5 ఉండదు. నెక్స్ట్ 3 4 ఉండదు, 3 5 ఉండదు. మళ్ళీ 2 1 లేదు, 3 2 ఒకటి ఉంటుంది, చూడండి 3 2 ఉంది. నెక్స్ట్ 4 3 ఉండదు, 5 4 ఉండదు, బట్ 5 2 ఉంటుంది. రైట్, ఈ పాసిబిలిటీస్ చూడండి.
సో ఇక్కడ లాస్ట్ 2 డిజిట్స్ కనుక 4తో డివిజిబుల్ అయితే టోటల్గా 5 డిజిట్ నెంబర్ 4తో డివిజిబుల్ అవుతుంది. ఆ లాస్ట్ 2 డిజిట్స్ ఏమేమి పాసిబిలిటీస్ ఉన్నాయి? 1 2 ఉన్నాయి, 3 4 ఉంది, 2 4 ఉంది, 3 2 ఉంది, 5 2 ఉంది. ఇప్పుడు ముందు ఒక కేసు చూద్దాం. లాస్ట్ 2 డిజిట్స్ ఇక్కడ 1 2 ఫిక్స్డ్. ఈ ఒక్క కేసు ఫస్ట్ చూద్దాం. లాస్ట్ 2 డిజిట్స్ 1 2 ఫిక్స్ అయిపోతే రిమైనింగ్ 3 డిజిట్స్, ఇక్కడ మనం టోటల్గా 5 డిజిట్స్ ఉన్నప్పుడు 5 ఫ్యాక్టర్లు రాసాం కదా. ఇప్పుడు ఇక్కడ లాస్ట్ 2 డిజిట్స్ ఏమైనాయి? 1 2తో ఫిక్స్ అయిపోయినాయి. అంటే రిమైనింగ్ 3 బ్లాంక్ స్పేస్ ఉన్నాయి. రిమైనింగ్ డిజిట్స్ కూడా ఎన్ని ఉన్నాయి? 3 ఉన్నాయి. 3 బ్లాంక్ స్పేసెస్ వీ కెన్ ఫిల్ విత్ ది రిమైనింగ్ 3 డిజిట్స్ ఇన్ 3 ఫ్యాక్టర్స్. అవునా? సో ఇక్కడ లాస్ట్ 2 డిజిట్స్ 1 2 ఉన్నప్పుడు సో రిమైనింగ్ 3 డిజిట్స్ని 3 ఫ్యాక్టర్ వేస్లో ఫిల్ చేయొచ్చుగా. అదేవిధంగా 2 4 ఉన్నప్పుడు కూడా ఇంకొక 3 ఫ్యాక్టర్లు వస్తాయి కదా. 3 2 ఉన్నప్పుడు కూడా 1 more 3 ఫ్యాక్టర్లు వేసి వస్తాయి కదా. 5 2 ఉన్నప్పుడు కూడా 3 ఫ్యాక్టర్లు వేసి వస్తాయి కదా. అంటే 1 2 ఉన్నప్పుడు 3 ఫ్యాక్టర్లు వచ్చినట్టే రిమైనింగ్ 3 కేసెస్ కూడా 3 ఫ్యాక్టర్లు. సో టోటల్ నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ కేసెస్ ఏమవుతాయి? ఇప్పుడు ఎన్ ఆఫ్ ఈ ఈజ్ ఈక్వల్ టు 3 ఫ్యాక్టర్లు. నేను 1 2 కేసే చెప్పా, రిమైనింగ్ కూడా అలాగే వస్తాయి. అంటే 3 ఫ్యాక్టోరియల్ ప్లస్ 3 ఫ్యాక్టోరియల్ ప్లస్ 3 ఫ్యాక్టర్లు ప్లస్ 3 ఫ్యాక్టర్లు, అంతే కదా. దట్ ఈజ్ 4 into 3 ఫ్యాక్టర్. 4 into 3 ఫ్యాక్టర్లు అంటే ఏంటి? 6 కదా, అంటే 24. సో న్యూమరేటర్ 24, డినామినేటర్ 120. ఫైనల్ ఆన్సర్ ఏంటి? దేర్ఫోర్ రిక్వైర్డ్ ప్రాబబిలిటీ. రిక్వైర్డ్ ప్రాబబిలిటీ ఈజ్ 24/120. ఎగ్జాక్ట్గా 24 5 times క్యాన్సిల్ అవుతుంది కదా. 1/5. ఆప్షన్ 1 కరెక్ట్. ఇస్ ఇట్ కరెక్ట్ ఆర్ నాట్? ఓకే, లైక్ దిస్. నెక్స్ట్ ప్రాబ్లం is a number small x is selected randomly from first 100 positive integers. ఫస్ట్ 100 పాజిటివ్ ఇంటీజర్స్ అంటే మీనింగ్ ఏంటి? న్యాచురల్ నెంబర్స్ 1 2 3 అప్ టు 100. ఓకే, ఫస్ట్ 100 పాజిటివ్ ఇంటీజర్స్ అంటే 1 నుంచి 100 వరకు ఉన్న న్యాచురల్ నెంబర్స్. ఓకే, వాటిలో నుంచి ఏ నంబర్ ఎక్స్ ఈజ్ సెలెక్టెడ్. ఓకే, ఒక నంబర్ని సెలెక్ట్ చేసుకున్నాం, దానికి ఎక్స్ అని పేరు పెట్టుకున్నాం అంతే. నంబర్ స్మాల్ ఎక్స్ ఈజ్ సెలెక్టెడ్ ర్యాండమ్లీ. ఓకే, మనం సెలెక్ట్ చేసుకున్న నంబర్కి ఒకే ఒక నంబర్ మీరు సెలెక్ట్ చేసుకుంది, ఆ నంబర్కి మీరు ఎక్స్ అని పేరు పెట్టుకున్నారు. ఓకే, ఫ్రమ్ ఫస్ట్ 100 పాజిటివ్ ఇంటీజర్. ది ప్రాబబిలిటీ దట్ ఎక్స్ సాటిస్ఫైస్ ది కండిషన్ ఎక్స్ ప్లస్ 100/x ఈజ్ గ్రేటర్ దాన్ 29. మీరు ఏ నంబర్ అయితే సెలెక్ట్ చేసుకున్నారో దానికి ఎక్స్ అని పేరు పెట్టుకున్నారుగా, అది ఈ కండిషన్, సెలెక్ట్ చేసుకున్న ఎక్స్ ఈ కండిషన్ సాటిస్ఫై చేసే ప్రాబబిలిటీ ఎంత అంటారు. ముందు డినామినేటర్ అంటే ఏంటి? 100లో నుంచి మనం ఒకటి సెలెక్ట్ చేసుకుంటున్నాం కదా, దానికి ఎక్స్ అని పేరు పెట్టుకున్నాం, వదిలేసేయండి. ముందు నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ఏ శాంపుల్ స్పేస్. సో ఎన్ ఆఫ్ ఎస్ మీన్స్ నెంబర్ ఆఫ్ ఆల్ పాసిబుల్ అవుట్కమ్స్, మీన్స్ దాన్నే మనం శాంపుల్ స్పేస్ అని చేసుకున్నాం కదా ఆ సెట్ని. ఓకే, నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ఏ శాంపుల్ స్పేస్, దట్ ఈజ్ నథింగ్ బట్ 100C1. ఎందుకు 100C1? ఐ హ్యావ్ సెలెక్టెడ్ 1 among 100 న్యాచురల్ నెంబర్స్. 100లో ఒకటి సెలెక్ట్ చేసుకున్నావు కాబట్టి 100C1. 100C1 అంటే 100 కదా, రైట్. ఇప్పుడు ఫేవరబుల్ కేస్ ఏంటి? నువ్వు సెలెక్ట్ చేసుకున్న ఈ నంబరు, దానికి ఎక్స్ అని పేరు పెట్టుకున్నావు, ఈ ఎక్స్ సాటిస్ఫై చేసే కండిషన్. ఓకే, సో వాట్ ఈస్ గివెన్ కండిషన్? గివెన్ కండిషన్ ఈజ్ x plus 100/x is greater than 29. That implies x square plus 100, అంతే కదా, దాన్ని సింప్లిఫై చేయండి. x is greater than 29 అంటే దట్ ఇంప్లైస్ x square plus 100 is greater than 29x. That implies x square minus 29x plus 100 greater than 0. అంతే కదా, రైట్. అంటే మీనింగ్ ఏంటి? మనం సెలెక్ట్ చేసుకున్న ఎక్స్ ఈ కండిషన్ సాటిస్ఫై చేయాలంటే హౌ మెనీ వాల్యూస్ ఆఫ్ ఎక్స్ విచ్ సాటిస్ఫైస్ దిస్ ఇన్ఈక్వాలిటీ. ఈ ఇన్ఈక్వాలిటీని సాటిస్ఫై చేసే ఎక్స్లో ఎన్నైతే ఉంటాయో అవన్నీ మనం న్యూమరేటర్లో రాసుకోవాలి. ఈ ఇన్ఈక్వాలిటీని సాటిస్ఫై చేసే ఎక్స్లు అంటే సింపుల్గా దీన్ని సాల్వ్ చేయండి. ఈ ఇన్ఈక్వాలిటీ సాటిస్ఫై చేసే ఎక్స్లు ఎన్ని వస్తాయో, అవుట్ ఆఫ్ 100 ఎన్ని వస్తాయి, దీన్ని ఫ్యాక్టర్స్గా రాసుకోండి. x minus 25 into x minus 4 greater than 0 కదా. ఒక్కసారి ఇది చూడండి, ఇది ప్రొడక్ట్ ఆఫ్ 2 టర్మ్స్గా ఉంది కదా.
ప్రొడక్ట్ ఆఫ్ 2 టర్మ్స్ గ్రేటర్ దాన్ 0 అంటే ఏంటి? పాజిటివ్. ప్రొడక్ట్ ఆఫ్ 2 టర్మ్స్ పాజిటివ్ వచ్చిందంటే 2 కేసెస్ జరగవచ్చు. ఒకటి, రెండూ పాజిటివ్ అయి ఉండాలి. అంతే కదా! పాజిటివ్ ఇంటూ పాజిటివ్ పాజిటివ్ అవుతుంది. ఆర్ రెండు నెగెటివ్ కూడా అయి ఉండొచ్చు. నెగెటివ్ ఇంటూ నెగెటివ్ కూడా పాజిటివ్ కదా! ఇప్పుడు మనం 2 కేసుల్లోనూ చెప్పాలి. అంటే ఈ కండిషన్ సాటిస్ఫై చేసే ఎక్స్ 2 కేసెస్‌గా డివైడ్ అయిపోతుంది. ఇప్పుడు నేను 2 కేసులు మాట్లాడతాను. వాట్ ఈజ్ కేస్ 1? కేస్ 1. ఒకటి ఎక్స్ మైనస్ ప్రొడక్ట్ పాజిటివ్. ప్రొడక్ట్ ఆఫ్ 2 టర్మ్స్ పాజిటివ్ మీన్స్ బోత్ ఆర్ పాజిటివ్. ఎక్స్ మైనస్ 4 గ్రేటర్ దాన్ 0 అండ్ ఎక్స్ మైనస్ 25 గ్రేటర్ దాన్ 0. దట్ ఇంప్లైస్ ఎక్స్ గ్రేటర్ దాన్ 4 అండ్ ఎక్స్ గ్రేటర్ దాన్ 25. అంతే కదా! ఇప్పుడు కామన్గా చూడండి, సేమ్ ఎక్స్ ఏ నంబర్ విచ్ ఈజ్ గ్రేటర్ దాన్ బోత్ 4 అండ్ 25. ఒకే నంబరు 4 కంటే పెద్దగా ఉండాలి, 25 కంటే కూడా గ్రేటర్గా ఉండాలి. అది ఎప్పుడు పాసిబుల్ అవుతుంది? ఏ నంబర్ గ్రేటర్ దాన్ 25 ఈజ్ ఆల్వేస్ గ్రేటర్ దాన్ 4. 25 కంటే పెద్దగా ఉన్న నంబర్ డెఫినెట్గా 4 కంటే పెద్దగానే ఉంటుంది. బట్ ఏ నంబర్ గ్రేటర్ దాన్ 4 మే నాట్ బి గ్రేటర్ దాన్ 25. 4 కంటే పెద్దగా ఉండేవన్నీ 25 కంటే పెద్దగా ఉండాలని రూల్ లేదు కదా! ఫర్ ఎగ్జాంపుల్ నేను నంబర్ 7 తీసుకున్నా. అది 4 కంటే పెద్దగా ఉంటుంది కానీ 25 కంటే గ్రేటర్ అయితే కాదు కదా! అంటే ఈ ఎక్స్ ఒకటే కాబట్టి రెండింటినీ కామన్గా సాటిస్ఫై చేస్తే ఎక్స్ తీసుకోవాలి. ఓకే. సో ఏమవుతుంది? ఆటోమేటిక్గా ఎక్స్ గ్రేటర్ దాన్ 25 అవుతుంది. రెండింటినీ కామన్. ఎక్స్ గ్రేటర్ దాన్ 25 అంటే ఎక్స్ వాల్యూ ఏంటి? సో 25 కంటే తర్వాత ఉన్న ఎక్స్ వాల్యూస్ ఏంటవి? 26, 27 అప్ టు 100. మ్యాక్సిమం టోటల్గా 100 నెంబర్స్ నుంచే కదా తీసుకున్నాం. ఎక్స్లు మొత్తం ఇలా ఉన్నాయి. 26 నుంచి 100 అంటే టోటల్గా 75 నెంబర్స్ ఉన్నాయి. దేర్ ఆర్ 75 వాల్యూస్ ఆఫ్ ఎక్స్ విచ్ సాటిస్ఫైస్ దిస్ కండిషన్. ఇంక ఇది అయిపోయిందా అంటే అవ్వలేదు. ఇంకొక కేసు కూడా ఉంది కదా, ఆర్ కేస్ 2. కేస్ 2 ఏంటి? ఎన్ఎస్సి ప్రొడక్ట్ పాజిటివ్ అంటే ఎస్ అగైన్ హియర్ ప్రొడక్ట్ పాజిటివ్ అంటే బోత్ మే బి లెస్ దాన్ 0. నెగిటివ్ ఇంటూ నెగిటివ్ కూడా పాజిటివే కదా! అంటే సో ఎక్స్ మైనస్ 4 లెస్ దాన్ 0 అండ్ ఎక్స్ మైనస్ 25 లెస్ దాన్ 0 కూడా అయి ఉండొచ్చు. సో ఎక్స్ మైనస్ 4 లెస్ దాన్ 0 మీన్స్ ఎక్స్ లెస్ దాన్ 4 అండ్ ఎక్స్ లెస్ దాన్ 25 కదా! మళ్ళీ ఈ రెండింటికి కామన్గా చెప్పండి. ఏ నంబర్ లెస్ దాన్ 4 ఈజ్ ఆల్వేస్ లెస్ దాన్ 25. బట్ ఏ నంబర్ లెస్ దాన్ 25 మే నాట్ బి లెస్ దాన్ 4. సో ఎక్స్ లెస్ దాన్ 4 తీసుకుంటాం. ఎక్స్ లెస్ దాన్ 4 అంటే ఎక్స్ వాల్యూస్ ఏమై ఉండొచ్చు? మనం టోటల్గా 1 నుంచి 100 కదా ఏం తీసుకున్నా అంటే 1, 2, 3. అంటే దేర్ ఆర్ 3 పాసిబుల్ వాల్యూస్ హియర్ విచ్ సాటిస్ఫై దట్ కండిషన్. Here there are 75 possible values which satisfy. Therefore, what is required probability? Therefore, n of e, number of favorable cases. n of e అంటే జస్ట్ నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ కేసులు ఒక నోటేషన్గా ఇస్తున్నానంటే. ఇక్కడ ఎన్ని ఉన్నాయి? 75. ఇక్కడ ప్లస్ 3, టోటల్గా 78. Therefore, what is required probability? నాకు కావాల్సిన ప్రాబబిలిటీ ఏంటి? రిక్వైర్డ్ ప్రాబబిలిటీ ఈజ్ నథింగ్ బట్ n of e బై n of s కదా, 78/100 అంటే ఏంటి? 0.78. 0.78 ఆప్షన్ ఉంది కదా, రైట్. దిస్ ఈజ్ కరెక్ట్. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం. ఏ బాక్స్ కంటైన్స్ n టికెట్స్ మార్క్డ్ 1, 2, 3 అండ్ సో ఆన్ n. బాక్స్లో n టికెట్స్ ఉన్నాయట, వాటికి నంబర్స్ ఉన్నాయట. టికెట్స్ మీద మార్కెడ్ అంటే అంతే కదా, ఆ టికెట్స్ మీద నంబర్లు వేసి ఉన్నాయి. ఒక టికెట్ మీద 1, రెండో టికెట్ మీద 2, అలా n టికెట్స్ మీద n నంబర్స్ వేస్తున్నాయి. 2 టికెట్స్ ఆర్ డ్రాన్ ఎట్ ర్యాండమ్ ఫ్రమ్ ది బాక్స్. టోటల్గా n టికెట్స్లోంచి 2 టికెట్లు మనం ర్యాండమ్గా డ్రా చేసాం. ఓకే, ఇప్పుడు ప్రాబబిలిటీ దట్ దే ఆర్ కాన్సిక్యూటివ్. నువ్వు తీసుకున్న 2 కూడా కాన్సిక్యూటివ్ నంబర్స్ అయ్యే. కాన్సిక్యూటివ్ అంటే తెలుసు కదా, పక్క పక్కన ఉండాలి. ముందు అసలు ఎన్ని టికెట్స్ డ్రా చేసాము? సొల్యూషన్. వాట్ ఈజ్ n of s అంటే ఆల్ పాసిబుల్ నంబర్ ఆఫ్ అవుట్కమ్స్. టోటల్ n టికెట్స్, అవుట్ ఆఫ్ n టికెట్స్ యూ హ్యావ్ డ్రాన్ 2 ఎట్ ర్యాండమ్ మీన్స్ NC2 కదా. nలో నుంచి 2 డ్రా చేసావు కాబట్టి ముందు డినామినేటర్ రాసుకుందాం, ఫిక్స్ చేసుకుందాం. NC2 అంటే ఏంటి? n ఇంటూ n మైనస్ 1/2 కదా, దీన్ని అలా ఉంచాయి. ఇప్పుడు నాకు ఫేవరబుల్ కేసెస్ ఏంటి? ఫేవరబుల్ కేసెస్ ఆర్ నథింగ్ బట్, ఓకే ముందు ఫేవరబుల్ కేసెస్ అని రాస్తాను. ఓకే, ఈవెంట్, ఈ అంటే ఇక్కడ ఈవెంట్ అని, ఎస్ అంటే శాంపుల్ స్పేస్. ఓకే, వాట్ ఆర్ మై ఫేవరబుల్ కేసెస్? నువ్వు సెలెక్ట్ చేసిన 2 కూడా 2 టికెట్స్ మీద నంబర్స్ కాన్సిక్యూటివ్ నంబర్స్ ఉండాలంట.
కాన్సిక్యూటివ్ అంటే 1 2 2 3 3 4 లైక్ దట్ అలాగే కదా. ఫేవరబుల్ కేసు ఏమై ఉంటాయి అయితే 2 1 2 పక్కపక్కనే ఉండాలి, లేదంటే 2 3 లేదంటే 3 4 ఇలాగే ఉండాలి. ఇలా రాసుకుంటూ వెళ్తే ఒక్కసారి లాజికల్గా థింక్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ 3 టికెట్స్ ఉన్నాయనుకోండి, అప్పుడు ఎన్ని ఫేవరబుల్ కేసు వస్తాయి? 1 2 2 3 దగ్గర ఆగిపోతాయి, అంటే 2 ఫేవరబుల్ కేసు వస్తాయి, అంతే కదా. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ క్లారిటీ ఇస్తున్నాను. 1 2 3 ఎన్ టికెట్స్ ప్లేస్లో 3 టికెట్స్ ఉన్నాయనుకుందాం. అప్పుడు నాకు ఫేవరబుల్ కేసెస్ ఎన్ని వస్తాయి? కాన్సిక్యూటివ్ అంటే 1 2 2 3 రెండే కదా వచ్చేది. అదేవిధంగా 4 ఉన్నాయనుకోండి, అప్పుడు ఆటోమేటిక్గా 1 2 2 3 3 4 అంటే మీకు క్లారిటీ వచ్చి ఉంటుంది. 3 నంబర్స్ ఉన్నప్పుడు 2 ఫేవరబుల్ కేసు వచ్చినాయి, 1 2 2 3. అదే 4 ఉన్నప్పుడు 3 వస్తున్నాయి, 3 పెయిర్స్ వస్తున్నాయి, కాన్సిక్యూటివ్ పెయిర్స్. మరి 5 ఉంటే ఎన్ని వస్తాయి చూడండి. 3 ఉన్నప్పుడు 2 వచ్చినాయి, 3 ఉన్నప్పుడు 4 ఉన్నప్పుడు 3 ఉన్నప్పుడు 2 వచ్చినాయి, 4 ఉన్నప్పుడు 3 వచ్చినాయి, అంటే 5 ఉన్నప్పుడు ఎన్ని వస్తాయి? ఆటోమేటిక్గా 4 వస్తాయి. 6 ఉన్నప్పుడు 5 వస్తాయి. మరి n ఉన్నప్పుడు ఎన్ని వస్తాయి? n-1. ఇలా రాసుకుంటూ పోతే n-1 కమ్ n. సో ఇవన్నీ ఫేవరబుల్ కేస్. హౌ మెనీ సచ్ ఫేవరబుల్ కేసెస్ ఆర్ దేర్? మొత్తం n టికెట్స్ ఉన్నాయి కాబట్టి n-1 ఫేవరబుల్ కేసెస్. Therefore, what is n of e? n of e number of favorable cases ఎన్ని? n-1. What is the required probability? Required probability is nothing but n of e by n of s కదా, n-1 by n into n-1 by 2, అంతే కదా. n-1 n-1 క్యాన్సిల్ అయిపోతుంది, 2 by n రిమైన్స్. 2 by n అంటే ఇది కదా. క్లియర్ ఆర్ నాట్? అండర్స్టాండ్?